భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ సతీమణి రామబాయి అంబేద్కర్ 129వ జయంతి కార్యక్రమాన్ని ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక శనివారం అద్దంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసవయ్య అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో ఉబ్బా దేవపాలన చారిత్రక పరిశోధకులు జ్యోతి చంద్రమౌళి, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు త్రిమూర్తులు పాల్గొన్నారు. రామబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు నక్క కాంతారావు, ఐక్యవేదిక ట్రెజరర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. రమాబాయి లాంటి ఉత్సవరాలు 35 సంవత్సరాలు జీవించింది. ఎలా జీవించింది? మనలాగా తల్లి రామాబాయి జయంతి సందర్భంగా మనమంతా ఇక్కడ చేరాం. మరి ఆ తల్లి గురించి ఇక్కడ మీకు ఒక మంచి అవకాశం, ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవటం, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోగలుగుతారు. మానసిక స్థైర్యంతో జీవితంలో నిలబడగలుగుతారు. మరొక అంబేద్కర్ గా మరొక లెక్క చేయకుండా మహానుభావులు ఎంతో మంది బిడ్డల కోసం కష్టపడిన తల్లుల చరిత్రలు చాలా తెలుసుకున్నాం. కానీ ఒక్క భర్త చదువు కోసం కష్టపడినటువంటి